హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి దోశలు ఎలా చేసుకోవాలి ఏంటని మొత్తం చూపిస్తానండి. చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను గ్లాసు మినప్పప్పుకి 4 గ్లాసులు బియ్యం పోసానండి. ఈ ఒక 4 అవర్స్ నానబెట్టాలన్నమాట. నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత నేను నీట్గా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నానండి. 1 స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసుకుంటున్నానండి. క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి కూడా, టేస్ట్ కూడా. ఇవి ఫస్ట్ మినపప్పు మినపప్పు గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఎక్కడా కూడా పప్పు అనేది బరక తగలకోకుండా చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే మీకు అట్ట అనేది చాలా బాగుంటుందండి, క్రిస్పీగా. తర్వాత నేను బియ్యం కూడా తీసేసుకొని అది కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటున్నానండి. అది కూడా మెత్తగా, ఎక్కడ కూడా బరక అనేది తగలకోకుండా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పెట్టేసుకుందాము. అది కూడా పేస్ట్ చేసేసానండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు 1.5 గ్లాసు రాగి పిండి తీసుకుంటున్నానండి. మొత్తం చక్కగా ఇది చేసుకున్నామండి. అనుకోండి, 1/2 గ్లాస్ కూడా తీసుకొని మొత్తంగా 1 గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసుల బియ్యం, 1 గ్లాసున్నర రాగి పిండి అన్నమాట నేను తీసుకుంది. ఇది చక్కగా ఫార్మాట్ అయిన తర్వాత మనం దోశలు అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఇది కూడా చక్కగా చూసారా ఎంత ఫార్మాట్ అయిందో దోశ బ్యాటర్. ఈ సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకొని దోశలు అయితే నేను చూపిస్తానండి, భలే క్రిస్పీగా వస్తాయి. దీంట్లో కొంచెం జీలకర్ర, అది మీ ఇష్టం అండి, ఇంట్రెస్ట్ ఉంటే జీలకర్ర వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపెట్టుకొని వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ అయితే ఎలా చేసుకుంటాం సేమ్ ప్రాసెస్ అదేనండి. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో హెల్దీ అండి. ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇలా పిల్లలకు చక్కగా ఇలా దోశలు చేసి పెట్టండి. దీని మీద కారం కూడా వేసుకోవచ్చు. చూసారండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఇంకో దోశ అయితే వేసి చూపిస్తానండి, చూడండి ఒకసారి. మళ్ళీ ఎంత ఎంత బాగా వస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది కదా. అదిగోండి. మా వాడు కారం దోశ అడిగాడు, అందుకే కొంచెం కారం వేసి కారం దోశ ఇస్తున్నాను. నేను ఎందుకు ఇలా కట్ చేస్తున్నానో తర్వాత చూడండి లాస్ట్లో ఎండింగ్లో.
ఇలా కొత్తగా చక్కగా పిల్లలకి ఇట్లా చేసి పెడితే ఇలా తింటారు కదా. ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాడు మా వాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్ అంటండి, చూడండి ఎట్లా చెప్తున్నాడు.